మీడియాలో మనం ఎలా గ్యాలరీ యాడ్ చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా ప్లస్ని క్లిక్ చేయాలి, పోస్ట్ని సెలెక్ట్ చేయాలి. మనం పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. టైటిల్ కోసం నేను చేస్తానంటే ఒక శాంపుల్ కంటెంట్ డౌన్లోడ్ చేయడానికి 123telugu.com అనే వెబ్సైట్లోకి వెళ్తున్నాను. అందులో గ్యాలరీ సెలెక్ట్ చేస్తున్నాను. గ్యాలరీలో ఎవరైనా ఒక హీరోయిన్ ఫోటోలు తీసుకుందాం. దానికోసం ముందుగా మనం రితికా సింగ్ ఫోటోలు తీసుకుందాం. సో రితికా సింగ్ ఫోటో ఫస్ట్ వచ్చింది, దీన్ని డౌన్లోడ్ చేశాను. సో నెక్స్ట్ ఫోటో కోసం వెళ్ళాను, డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు 2 ఫోటోలు డౌన్లోడ్ అయ్యాయి. సో నేను ఇప్పుడు 3వ ఫోటో కూడా డౌన్లోడ్ చేశాను. సో నెక్స్ట్ 4వ ఫోటో డౌన్లోడ్ చేశాను. సో నెక్స్ట్ 5వ ఫోటో డౌన్లోడ్ చేస్తున్నాను. 6, 7. సో 7 ఫోటోలు వచ్చాయి మనకి. సో నాకు ఇప్పుడు ఈ ట్యాబ్ అవసరం లేదు. సో అందుకోసం నేను ట్యాబ్ని క్లోజ్ చేస్తున్నాను. సో లేదు మనకు టైటిల్ అవసరం ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఈ టైటిల్ తీసుకోవడం జరిగింది, పేస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం రాస్తాం, గ్యాలరీ అని ఇలా రాస్తాం. రాసిన తర్వాత మనం గ్యాలరీలో యాడ్ చేయాలంటే యాడ్ మీడియా. ఇక్కడ మనకు ఒక చిన్న స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్లోడ్ ఫైల్స్, మీడియా లైబ్రరీ ఉంది కదా, ఇందులో మెనూలో మనం ఇక్కడ మెనూలో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ గ్యాలరీ అని ఉంది. ఎక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ మెనూలో టచ్ చేసి క్రియేట్ గ్యాలరీ క్లిక్ చేస్తే గ్యాలరీ క్రియేట్ చేయమని వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం అప్లోడ్ ఫైల్స్ ఇప్పుడు చూడొచ్చు మనకు క్రియేట్ గ్యాలరీ మెనూలో ఉన్నాం. సో మనం ఇప్పుడు క్రియేట్ గ్యాలరీ చేస్తున్నాం. సో 1 to 6 ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసినవి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ ఇమేజెస్ అనేవి అప్లోడ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అప్లోడ్ అవ్వడం జరిగింది. సో ఎట్ ఏ టైం మనం సెలెక్ట్ చేసిన అన్ని ఇమేజెస్ అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం క్రియేట్ న్యూ గ్యాలరీ పైన క్లిక్ చేస్తాం. కింద బాటంలో మనకు ఒక బటన్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు గ్యాలరీ సెలెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు మనకు కావాల్సిన ఇమేజ్ 6 వచ్చినాయి కాబట్టి సెలెక్ట్ చేయొచ్చు. ఏదైనా అన్వాంటెడ్ ఇమేజ్ వస్తే ఇక్కడ ఇంటి క్లిక్ చేస్తే వస్తుంది. ఆర్డర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే రివర్స్ ఆర్డర్స్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇన్సర్ట్ గ్యాలరీ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు మనకు గ్యాలరీ వచ్చేసింది. అలా అయిన ఇప్పుడే అయిపోయినట్టు కాదు. సో దానికోసం ముందుగా ఇక్కడికి వెళ్ళి పెన్సిల్ ఐకాన్ అంటే ఎడిట్ ఐకాన్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒకసారి డెస్క్టాప్ సైడ్కి మారి ఇక్కడ మారి చేసినప్పుడు రీలోడ్ అని అడుగుతుంది, క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే మనకి ఏంటంటే రీలోడ్ అవ్వదు. సో ఇక్కడ మనం చూసాం కదా, కాలంలో మనకు ఒక్కొక్క ఇమేజ్ రావాలని పెట్టాలి. ఇక్కడ కాలం ఒక ఇమేజ్ సైజ్ షుడ్ బి లార్జ్ అని పెట్టాలి. సో ఏం చేస్తాను నేను, ఇంతకుముందు మనకు టచ్ చేస్తుంటే ఆప్షన్స్ రాలేదు కాబట్టి డెస్క్టాప్ మోడ్ పెట్టి రీలోడ్ చేయమంటే ఒకసారి క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఏం చేస్తాను, కాలం 3 ఉంటే 1 పెట్టాను. సైజ్ మనకు థంబ్నెయిల్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ పెట్టి ఇప్పుడు నేను అప్డేట్ గ్యాలరీ క్లిక్ చేశాను ఇంతకుముందు. సో అక్కడ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది గ్యాలరీ కాబట్టి ఇక్కడ గ్యాలరీ అనే కేటగిరీ సెలెక్ట్ చేయాలి. దాంతోపాటు ఫీచర్డ్ ఇమేజ్ మనం ఏం పెట్టాలి, సో మనం ఒక ఇమేజ్ ఏదైనా ఒక ఇమేజ్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ మీడియా లైబ్రరీలో మనకు ఆల్రెడీ ఇమేజ్ చూపిస్తుంది. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి సెట్ ఫీచర్డ్ ఇమేజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పబ్లిష్ ఎక్కడ ఉంది, ఇవి అనార్గనైజ్డ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన ఉంది. ఒకరికి కింద ఉంటుంది, ఒకరికి పైన ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు జరుపుతుంటే పైకి కింది జరుగుతున్నాయి కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పక్కన నుంచి జరపడం వల్ల మనకు ఈజీగా స్క్రోల్ అవుతుంది. నేను పబ్లిష్ బటన్ క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం ద్వారా మనం గ్యాలరీ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఒకవేళ చూద్దాం గ్యాలరీ వర్క్ అవుతుందో లేదో. ఇక్కడ నా పర్మలింక్ని క్లిక్ చేసి గ్యాలరీ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజెస్ అనేది లోడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మొబైల్ మోడ్లో ఎలా వస్తున్నాయో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ మోడ్లో. సో ఇట్స్ లుక్ గుడ్, మనకు వస్తున్నాయి. సో మనం ఏంటంటే లార్జ్ పెట్టినాం కాబట్టి ఇది. సో ఇప్పుడు కొద్దిగా క్లారిటీ తగ్గింది కాబట్టి ఇంకా కావాలంటే మనకు లార్జ్ కంటే ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తే ఇంకా మంచి క్వాలిటీ రావడం జరుగుతుంది. సో ఇలా పోస్ట్ చేయొచ్చు.
ఈ పోస్ట్ గ్యాలరీ కేటగిరీలో యాడ్ అయిందా లేదా చూడడానికి క్లిక్ చేయడం జరిగింది. సో కింద మనకి చూడొచ్చు, ఇక్కడ మనం గ్యాలరీలో ఈ ఫోటో యాడ్ అవ్వడం జరిగింది. చూసారు కదా ఇక్కడ. ఈ విధంగా మనకు ఈ గ్యాలరీ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది.